viewers, welcome to my channel. My name is Avinash Reddy. Actually we will discuss about HTML గురించి డిస్కస్ చేస్తూ ఉందాం. యాక్చువల్లీ HTML అంటే ఏంటి, దాన్ని రియల్ టైంలో మనం ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి మన ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ వాట్ ఈజ్ HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మెయిన్లీ యూజ్డ్ ఇన్ వెబ్ డిజైనింగ్, అంటే వెబ్సైట్ డిజైనింగ్లో యూజ్ చేస్తాం. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ www.canarabank.com అని కొట్టండి. రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తుంది చెప్పాలంటే HTMLలో ఇందులో చూడండి, సమ్ మ్యాటర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. కొంత మ్యాటర్ అనేది ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. అది ఎందుకు స్క్రోల్ చేస్తామంటే, ఇప్పుడు క్లయింట్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, క్లయింట్స్ అంటే మనమే. ఆ క్లయింట్స్ అనే వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఆ స్క్రోలింగ్ మ్యాటర్ అనేది వెళ్తూ ఉంటుంది. అంటే అది ఇంపార్టెంట్ మ్యాటర్ అని మీనింగ్. ఫస్ట్ మన ఐస్ అనేది అక్కడే బ్లింక్ అవుతూ ఉంటాయి. సో ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది ఎప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద ట్యాగ్. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ చూసినా, బాటంకి వచ్చేసరికి ఇక్కడ వీడియోస్ చూసినా స్క్రోల్ అవుతుంటాయి. ఎప్పుడైనా మన కర్సర్ ఆ వీడియో పైన పెట్టగానే ఆటోమేటిక్గా స్క్రోలింగ్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఈ డిజైనింగ్ అనేది మనం అన్ని HTML యూజ్ చేసి చేస్తుంటాం. ఇక్కడ కెనరా బ్యాంక్ లోగో అయినా, మామూలుగా అప్లికేషన్స్ అయినా, కాంటాక్ట్ అని ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇవి ఎలా అనేది మనం స్టెప్ బై స్టెప్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి స్టెప్ బై స్టెప్ దాని గురించి మాట్లాడుతూ ఉందాం. ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి యాక్చువల్లీ ఫస్ట్ HTMLలో బేసిక్ ప్రోగ్రామ్స్ ఎలా రాస్తాము, ఆ బేసిక్ ప్రోగ్రాంలో ఎలా రాస్తే బేసిక్ ప్రోగ్రామ్ వస్తుంది అనే దాని గురించి మాట్లాడుతుందాం. ఫస్ట్ HTML బేసిక్ ప్రోగ్రామ్. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో HTML, మనం చేసేది HTML కాబట్టి HTML. నెక్స్ట్ మనం రాసే కంటెంట్ ఏంటి HTMLలో, బాడీ. అంటే ఇప్పుడు మన బాడీకి హార్ట్ ఎలాగో ఈ HTMLకి బాడీ అనేది అలా అంట. బాడీ అనేది వన్ ఆఫ్ ద ట్యాగ్. అంటే మా బాడీ లోపల మనం ఏ ఇన్ఫర్మేషన్ రాసామో అది మనకి యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ రూపంలో మనకు కావాల్సినట్టుగా చూపిస్తూ ఉంటుంది. సో బాడీ ట్యాగ్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి HTMLలో, ఇది ఒక బాడీ ట్యాగ్. నెక్స్ట్ H2 అనేది మన టెక్స్ట్ ఇండికేషన్ బట్టి దాని H1, H2, H3 ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది. అది ఎలా అయినా తీసుకోకుండా పెద్దగా ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. సో ఇప్పుడు మనం ఒక జనరల్గా రాద్దాం, జనరల్ బేసిక్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్, వెల్కమ్ టు మై సైట్ బేసిక్ ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా చూద్దాం. HTMLలో మెయిన్ ఏంటంటే, మనం ఏది రాసినా కూడా అన్ని ట్యాగ్స్ అనేవి స్టెప్ బై స్టెప్ క్లోజ్ చేసుకుంటూ రావాలి. అది HTMLలో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకే, ఆల్ ట్యాగ్స్ క్లోజ్ చేసాము లేదో ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ క్లోజ్ చేసాం కాబట్టి సేవ్ యాజ్. HTMLలో సేవ్ 2 టైప్స్లో ఉంటుంది. మన ఇప్పుడు ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ కాబట్టి info.html అని సేవ్ చేయొచ్చు, HTML అని సేవ్ చేయొచ్చు. HTML సేవ్ చేశాను. సో దీని అవుట్పుట్ చూడాలంటే వెల్కమ్ టు మై సైట్. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఆఫ్ HTML. ఇప్పుడు మన కోడ్ కూడా తీసుకోవాలంటే ఎలా చేయాలంటే, అవుట్పుట్ పైన రైట్ క్లిక్ తీసుకొని వ్యూ పేజ్ సోర్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినట్టే మనం ఎలాంటి కోడ్ రాసామో అదన్నీ మనకి చూపిస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొన్ని టెక్నిక్ యూజ్ చేసి, ట్యాగ్స్ యూజ్ చేసి నేర్చుకుంటూ ఉందాం. దిస్ ఈజ్ ద బేసిక్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.